ఈ న్యూ ఇయర్‌కి ఒక్కసారి ఇలా చికెన్ పకోడీ ట్రై చేయండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక అర కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగేసుకొని, ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ వరకు శనగపిండి, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్, కొద్దిగంత ఫుడ్ కలర్‌ని వేసుకున్నా. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇందులో కొద్దిగా వాటర్ కలిపేసుకొని చికెన్‌ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్‌ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ముక్కకి బాగా ఉప్పు, కారం అంతా పడుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ని బాగా వేయించుకోవాలి. చూసారా? ఈ విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటే వేడి వేడిగా క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.